అమరావతిపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో వరద నీటి సమస్య నివారణకు కూడా చర్యలు చేపడుతోంది. వరద నీటి ఎత్తిపోతకు 444 కోట్లతో మరో లిఫ్ట్ ప్రాజెక్టును చేపడుతోంది. కొండవీటి వాగు దగ్గర ఉండవల్లిలో పంపింగ్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. లిఫ్ట్ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది సిఆర్డీఏ. 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. అమరావతిని వర్షాలు వరదల సమయంలో రక్షించేలా కూడా ఈ ప్లానింగ్ ని సిద్ధం చేశారు. ఇక ఈ మేరకు కూడా కొత్త ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుడుతున్నారు. 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుంది. ఇక ఈ లిఫ్ట్ ప్రాజెక్టుకి అయితే ఆమోదం తెలిపింది సిఆర్డీఏ. కొండవీటి వాగు దగ్గర ఉండవల్లిలో కూడా ఈ పంపింగ్ స్టేషన్ ను కూడా నిర్మించనున్నారు. మొత్తం కూడా 444 కోట్ల ఎస్టిమేషన్ తో కూడా ఈ ప్రాజెక్ట్ అయితే చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ గురించిన డీటెయిల్స్ ఏంటి? అమరావతికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా చెప్తున్నటువంటి అమరావతికి సంబంధించి కొంత ఈ వరద నీటి సమస్య ఉంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం కూడా, అంటే కృష్ణానదికి భారీగా వరదలు వచ్చిన సమయంలో, అలాగే వర్షాలు వచ్చిన సమయంలో అదంతా కూడా లోతట్టు ప్రాంతం, అలాగే అక్కడికి భారీ వరదలు వస్తాయి. దీని కారణంగా రాజధాని నిర్మాణం చేపడితే అనవసరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనే ఆవేదన కొంత వ్యక్తమవుతూ వచ్చింది. దీనికి సంబంధించిన రాజకీయంగా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి ఇప్పటికే 2018 సమయంలో కొండవీటి వాగుని అక్కడ కొండవీటి లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ నిర్మిస్తున్నారు. దీని ద్వారా కృష్ణానదికి వచ్చే వరదను ఎత్తిపోసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు మరోసారి కొంత అంటే ఈ వరదలకు సంబంధించి అంటే అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపడుతున్నారు కాబట్టి, అంటే ప్రభుత్వ కార్యాలయాలు కానీ, బ్యాంకులకు సంబంధించినటువంటి భవనాలు కానీ, ఆర్బీఐ కానీ, ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అలాగే విద్యా సంస్థలు ఇవన్నీ కూడా ఇప్పటికే పనులు కూడా పూర్తి స్థాయిలో మొదలవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి సిఆర్డీఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ 56వ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అధికారులు అందరూ కలిసి కూడా దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలో వరద నీటి సమస్యలు నివారించేందుకు కానీ ఏపీ ప్రభుత్వం మొత్తం 444 కోట్ల రూపాయలతో మరో లిఫ్ట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం జరిగింది. అలాగే కొండవీటి వాగు దగ్గర ఉండవల్లిలో 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో పంపింగ్ స్టేషన్ నిర్మిస్తారు. ఇది వర్షాలు వరదల సమయంలో రాజధాని రక్షించే విధంగా నిర్మిస్తారండి. మునుపటి లిఫ్ట్ పథకాలకు అదనంగా దీన్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే 13,500 ఎకరాల భూములను దీని ద్వారా కాపాడవచ్చు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే అంటే దీన్ని ఫ్లడ్ కొత్త 444 కోట్ల రూపాయల బడ్జెట్ తో కొత్త ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ 2 అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే అటు ఉండవల్లి చంద్రబాబు నివాసానికి కొంత దూరంలో దీన్ని నిర్మించే అవకాశం అయితే కనపడుతోంది. దీనికి సంబంధించిన అంటే పర్మిషన్స్ కానీ, ప్రాజెక్ట్ స్టార్టింగ్ కానీ, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వెంకట్? అంటే దీనికి సంబంధించి ఇంకా అక్కడ కొంత ఏదైతే కొంత స్థానికులను కూడా ఖాళీ చేయించాలనే కామెంట్ కూడా వినపడుతుంది. దాదాపుగా 140 కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలనేది కూడా కొంత వినపడుతున్నట్టు అంటే వ్యాఖ్యలు. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది, అలాగే ఇప్పుడు అయితే కొంత భూసేకరణకు సంబంధించి కానీ, ఇటువంటి సమస్యలకు సంబంధించి కానీ ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే కొంత ఈ కాలువల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి పరిపాలన అనుమతులు కానీ, అదేవిధంగా రాబోయే బడ్జెట్ లో ఫిబ్రవరి మార్చి నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక నిధులను కూడా కేటాయించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక మరో లిఫ్ట్ ప్రాజెక్టు కూడా ఏపీ ప్రభుత్వం కూడా తలబెట్టింది. అమరావతి లిఫ్ట్ ప్రాజెక్ట్ గానైతే దీన్ని చెప్పొచ్చు. అమరావతిలో ఆకస్మిక వరదలు కానీ వీటిని తట్టుకునేందుకు కూడా ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఆ సమయంలో కూడా నీళ్లను ఎత్తిపోసేందుకు కూడా ఇప్పుడు అమరావతి మీద ఏపీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయంగా దీన్ని చెప్పొచ్చు. రాజధానిలో కూడా వరద నీటి సమస్య నివారణకు కూడా ఈ చర్యలు చేపట్టింది. వరద నీటి ఎత్తిపోతకైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారం 444 కోట్లతో ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ని చేపట్టాలని కూడా తలపెట్టింది. దీన్ని అంటే ఎక్కడ కట్టాలి అన్న దాని మీద కూడా మనం యూటీవీ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. కృష్ణానది మీద కొండవీటి వాగు దగ్గర కూడా ఉండవల్లిలో పంపింగ్ స్టేషన్ నిర్మించాలని కూడా నిర్ణయించారు. కొండవీటి వాగు దగ్గర కృష్ణానదికి లెఫ్ట్ సైడ్లో కూడా ఇప్పుడు కొండవీటి వాగు మనం చూస్తున్నాం కదా, అక్కడ కట్టాలని చెప్పి కూడా లిఫ్ట్ ప్రాజెక్ట్కి అయితే అంటే పంపింగ్ స్టేషన్ కొండవీటి వాగు దగ్గర కట్టాలని కూడా నిర్ణయించారు.
ఇక ఈ విధంగా కూడా లిఫ్ట్ ప్రాజెక్ట్కి అయితే సిఆర్డీఏ ఆమోదం తెలపడం అయితే జరిగింది. కొండవీటి వాగు దగ్గర అయితే లిఫ్ట్ స్టేషన్, ఇక తర్వాత కూడా ఎగ్జిస్టింగ్ కేవీ మనం చూస్తున్నాము. ఇక కొట్టాల వాగు దగ్గర కూడా నిర్మించనున్నారు. ఇక మొత్తం కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికి 444 కోట్లని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే ఇంకా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంది, మరి కొంతమంది దగ్గర నుంచి ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి వస్తుంది, మరొకటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నివాసాలను కూడా ఖాళీ చేయించే పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజ్ చేయటం, అది ఎక్కడ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందని కూడా ఇంజనీర్స్ వీళ్ళతో మాట్లాడటం, ఆ మేరకు కూడా ఎక్కడ నిర్మించాలి ఏంటి అనేది కూడా నిర్ణయం తీసుకోవటం. అండ్ ఇంకా వరదలు వస్తే ఎంత మేర కూడా 8400 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అయితే సరిపోతుందని కూడా ఒక ఎస్టిమేషన్ వేయటము. అందుకని 8400 క్యూసెక్ల సామర్థ్యంతో కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పుడు చేపట్టదలిచారు. ఇక దీనికి వన్స్ కనుక పూర్తిగా కూడా ప్రణాళిక వేసిన తర్వాత, నిధులు కేటాయించిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక అప్పుడు పూర్తిగా కూడా అమరావతి ఈ ప్రాజెక్ట్ అయితే డెఫినెట్గా కూడా తొందరగానే స్టార్ట్ అవుతుంది. ఎక్కువ టైం పట్టే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అమరావతి ఏపీ రాజధానిగా ఉంది, అక్కడ డెవలప్మెంట్ కానీ మరొకటి ఏంటంటే అక్కడికి డెవలప్మెంట్ కోసం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా ప్రణాళికలు అన్నీ సిద్ధమైపోయాయి. ఎప్పటికప్పుడు కూడా అమరావతికి పెట్టుబడులు కానీ ఇవన్నీ తీసుకొని రావడానికి కూడా ప్రణాళికలు రెడీ అయిపోతున్నాయి. కాబట్టి అలాంటి రాజధాని పటిష్టంగా ఉండేందుకు ముందుగానే వరదంటి మనం చూస్తూ ఉన్నాము. ఎక్కువగా వర్షాలు పడినప్పుడు కానీ ఇటువంటి సమయాల్లో కూడా అక్కడ నిలిచి ఉన్నటువంటి నీరు మీద కానీ కొంతమంది పోస్టులు పెట్టడము, అమరావతి మునిగిపోయిందంటూ కామెంట్స్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా చూస్తూనే ఉంది. వీటిలో కొంతమంది కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ అంశాలు మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇక ఈ సమయంలోనే అమరావతిలో కనుక ఆకస్మికంగా వచ్చేటువంటి వరదలను తట్టుకునేందుకు కూడా ఒక ప్రాజెక్ట్ని నిర్మించడం, లిఫ్ట్ ప్రాజెక్ట్, అమరావతి లిఫ్ట్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు 444 కోట్లతో కూడా. దీనికి సిఆర్డీఏ అనుమతి అయితే లభించింది. ఇక 8400 క్యూసెక్ల సామర్థ్యంతో కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మాత్రం ప్రభుత్వం అధికారికంగానైతే త్వరలోనే వెల్లడించనుంది.